PM Gold presents నా ప్రయాణం. Powered by వైద్యశ్రీ ఫ్రీ హోపీ హెల్త్ కార్డ్, ఓహో క్లీనింగ్ ప్రొడక్ట్స్, SV సోడా హండ్. Co-powered by వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్, శ్రీలీలా ఆటో కన్సల్టెన్సీ, దారాస్ మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ సూట్. నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, గేట్స్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మన కిషన్ గారు. సార్, ప్లీజ్ వెల్కమ్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సార్. సో ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం? యాజ్ సచ్ నేను పుట్టింది అయితే విజయవాడ అండి. పర్టికులర్గా టూ టౌన్లో ఆదిలక్ష్మి గారు అని ఉండేవాళ్ళు. అక్కడ నా జన్మం జరిగింది. నేను రెండో సంతానం మా పేరెంట్స్కి. అయితే దాని తర్వాత నా స్కూలింగ్ మొత్తం కూడా యాజ్ సచ్ ఇక్కడే విజయవాడలో 6th క్లాస్ వరకు జరిగింది. 6th క్లాస్ వరకు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మై పేరెంట్స్ థాట్ యాజ్ సచ్ ఎక్కడన్నా వేరే బోర్డింగ్ స్కూల్లో ఉంటే మంచిది కదా అనే ఉద్దేశంలో ఓకే ఆయనకి ఆ రోజుల్లో ఒక 10 ఎకరాలు పొలం మన తాతయ్య గారు ఇస్తే దాని మీద వచ్చే పంటతో ఓకే ఒక పిల్లని చదివిద్దామని కొడై ఇంటర్నేషనల్ స్కూల్లో నన్ను బోర్డింగ్ స్కూల్లో వేయడం జరిగింది. వి వెంట్ దేర్ యాజ్ అన్ వాట్ యు కాల్ గెస్ట్గా వెళ్ళాం కొడైకెనాల్కి. ఓకే, ఒక సమ్మర్ వెళ్ళాం. సో దెన్ దే సెడ్ అడ్మిషన్ ఇచ్చేసారు కొడై ఇంటర్నేషనల్, సెయింట్ జోసెఫ్స్ ఆ రోజుల్లో. సో అడ్మిషన్ ఇచ్చేసారు, ఇక్కడ ఉండిపోతావా అన్నారు. ఐ సెడ్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్. ఐ సెడ్ ఓకే. షాపింగ్కి వెళ్ళి బ్లాంకెట్స్, బెడ్షీట్లు, షూస్, నార్త్ స్టార్ అవన్నీ కొనిస్తుంటే చాలా ఆనందంగా సూపర్గా కొనుక్కున్నాను. దెన్ మై స్కూలింగ్ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 5 years. అడ్మిషన్ అయిపోయింది. రాత్రి పడుకునేటప్పుడు ఏంటో నా చుట్టుపక్కల మా అన్నయ్య లేడు, మా నాన్న లేదు, మా అమ్మ లేదు అని డార్మెటరీలో పడుకొని ఆలోచిస్తుంటే ఓహో నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని స్టార్ట్ అయింది. అయితే దెన్ ఇంగ్లీష్ కూడా రాదు మనకి. సో ఇంగ్లీష్ కూడా రాకపోయేసరికి బాడీ లాంగ్వేజ్ చాలా మంది శ్రీలంక నుంచి ఉండేవాళ్ళు, తమిళియన్స్ ఉండేవాళ్ళు, కన్నడ, పాన్ ఇండియా ఉండేవాళ్ళు. సో సమ్హౌ ఎట్లా అంటే వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అంటే ఐ డోంట్ నో, ఇట్ ఈస్ నార్మల్ అదర్స్ టంగ్ అని అనేవాళ్ళు. అప్పుడు ఆ రేంజ్ లో అప్పుడు బట్ స్టిల్ అయితే అప్పుడు అతను టంగ్ అంటే లాంగ్వేజ్, వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్ అని అడగడం. ఓకే. సో అలాగా నేను అక్కడ స్కూలింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు విజయవాడ. సో అప్ టు 7th నుంచి 8th క్లాస్ వరకు చేశాను. ఓకే, 1 year, 5 years. 5th నుంచి 5th నుంచి I was there for 5 years. Then I came back to Vijayawada because of the what you call home sickness వల్ల I couldn't go any long. సో ఇక్కడికి వచ్చేసాను. సో చెప్పేసారు ఇంకా I said definite గా ఇంకా నా వల్ల కాదు, ఇంకా మనం దూరంగా ఉండలేమనే ఉద్దేశంతో వచ్చేసాం. దెన్ ఇక్కడ నేను స్కూలింగ్ కూడా కెనడీ హై స్కూల్లో చేశాను. కెనడీలో చేశాను. దెన్ ఆఫ్టర్వర్డ్స్ +1 +2 సిద్ధార్థలో చేశాను. అండ్ దెన్ మై టార్గెట్ వాజ్ యాజ్ ఫర్ మై ఫాదర్ మాకు సో చేసింది ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఫస్ట్ ఎవరో ఒకరు ఫార్మసీ చేయాలి మన ఫ్యాక్టరీ నడపడానికి. ఓకే. ఇంకొకరు మార్కెటింగ్ చేయాలి, కాబట్టి ఒకళ్ళు MBA చేయాలి, ఒకళ్ళు ఫార్మసిస్ట్ అవ్వాలి అన్నారు. వెరీ క్లియర్ గా, వెరీ క్లియర్. 5th క్లాస్ నుంచే ఇట్ వాస్ సోన్. సో దెన్ ఐ సెడ్ ఫ్రమ్ ది బిగినింగ్ MBA అంటే ఏంటో కూడా తెలియదు మనకు ఫుల్ ఫామ్ లో. సో బట్ స్టిల్ ఐ వాజ్ బిహైండ్ దట్. డాడీ చెప్పారు కాబట్టి ఐ వాజ్ బిహైండ్ దట్ సేయింగ్ MBA ఎవరు అడిగినా ఏం చదువుతారా అంటే MBA అన్నాడు. బిజినెస్ జాబ్ కి డిఫరెన్స్ కూడా తెలియదు. బట్ నాన్నగారు చెప్పారు, సో వీ హావ్ టు ఫాలో దట్ వన్. సో MBA ఇస్ మై గోల్. MBA. సో BBA ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీలో చదివాను నేను. సో I stood second in entrepreneurship university, second in. Wow, great. Then afterwards later on I moved to MBA నేను simultaneous గా PGDFT in symbiosis foreign trade లో చేశా. Then afterwards in administration విశ్వకర్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చేశాను. సో both of them are premium institutions in India. Very excellent institutions. Then later on I moved to the family owned business. Then it went on like that. సో నాన్నగారిది ఫస్ట్ నుంచి బిజినెస్ లోనే ఉన్నారు కాబట్టి సో మీరు నాన్నగారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని యూ కేమ్ టు I came back to my family owned business. సార్, ఫ్యామిలీ బిజినెస్ అన్నారు, ఫ్యామిలీ బిజినెస్ చూడడానికి వచ్చాను అన్నారు. అసలు ఏ బిజినెస్ ఉండేది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, దాని గురించి కొంచెం వివరంగా. As such we are into Lavan Pharma India Private Limited అండి. అది ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. అయితే నాన్నగారు ఇది 78లో స్టార్ట్ చేయడం జరిగింది. 78లో
ప్రాబ్లీ 78 అంటే అప్పుడు సమయం ఉన్న 82 వాజ్ ది యాక్చువల్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేషన్. దెన్ ఐ కేమ్ టు ది ఇండస్ట్రీ ఇన్ 98 ఆఫ్టర్ మై MBA. So 20 years gap. 20 years. By the time I came to the company, second generation businessman ga, it is 20 years company. Aithe then it was run like a business. Okay. Then business and endukantunnanante it is for the benefit of our own family, our kids and survival. That's it. సో ఫ్రమ్ దెన్ మేము టేకప్ చేసిన తర్వాత యాజ్ సచ్ నేను మా అన్నయ్య తర్వాత మేము టేకప్ చేసిన తర్వాత అదే అడుగుదాం అనుకున్నాను, అంటే మీరేనా మీ బ్రదర్ గారు కూడా? బ్రదర్ కూడా ఉన్నారు. సో మేము టేకప్ చేసిన తర్వాత వి మేడ్ ఇట్ అన్ ఇండస్ట్రీ. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్, ఇండస్ట్రీ ఈజ్ ఎ థింగ్ విచ్ వాట్ యు కాల్ బెనిఫిట్స్ ది కమ్యూనిటీ యాజ్ వెల్, ఇన్ ది సెన్స్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, మన సప్లయర్స్, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్. సో ఇట్ ఈస్ నో మోర్ బిజినెస్. Since the time we came into the business, it was business. From then, when it's an industry. we actually strived very hard. We took it to so big, like we have 42-43 years now. So company 43 years వరకు we are into 6 states of our representation operations. Wow. We have our own manufacturing facility at Chennai. Own manufacturing facility. We have our own manufacturing from day one నుంచి ఉందా సార్? No. We are not born with golden spoons. Okay. We were third party manufacturers. We used to get our trucks manufactured from different place. Then afterwards we are a private limited company with few other people. Okay. దాని తర్వాత we have our own family facility for the last 2 decades. From last 2 decades. From 2 decades we have the facility, ultra modern facility from Chennai. సూపర్. అంటే మీరు ఇప్పుడు లాట్ ఆఫ్ ప్లేసెస్ లో మీరు తిరిగి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. లాట్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి. సో మీరు మధ్యలో జాబ్ కి ఏమైనా వెళ్ళి ఏమైనా వచ్చింది ఏమైనా ఉందా, లేదంటే డైరెక్ట్ గా బిజినెస్ లోకి వచ్చారా? As such, during 96-98 during my PG in Pune, I actually got placement in 2 corporate companies. Okay. One was in Manikchand and the other one was in Kinetic Honda. Both are big brands. Big brands. And when I took this to my parents, my father, we used to be like close friends. Manikchand ante ade Pan Parag, Manikchand, Pan Parag, it was Pan Parag ante definitely it is no, even from me. And one company is left is Kinetic Honda. There were only 22 people on the boards of Kinetic Honda. So ఆ 22 లో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నప్పుడు హై ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, మీకు 5th క్లాస్ నుంచి మిమ్మల్ని చదివిస్తున్నాం, రైట్, వి వాంట్ యాజ్ ఎ కంపెనీ, నాకు కావాల్సింది ఒక అబ్బాయి మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవాలి, ఒక అబ్బాయి మార్కెటింగ్ చేయాలి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ విత్ యువర్ ప్లేస్మెంట్, ఫైన్, బట్ దిస్ విల్ బి అవర్ లాస్ట్ కన్వర్సేషన్ రిగార్డింగ్ దిస్. అండ్ ఈ మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నేను శాలరీలు పే చేసి ఐ విల్ క్లోజ్ డౌన్ ది షో అన్నారు. వెరీ క్లియర్, గన్ షాట్, వెరీ క్లియర్. సో మీరేం చేశారు సార్? ఇమీడియట్ గా ఆ రోజు సాయంత్రం ఎగ్జామ్ అయిపోయింది, ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంపెనీలో అపాయింట్మెంట్ తీసుకొని వి స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది కంపెనీ. ఓకే సార్, ఇప్పుడు 2 decades నుంచి యాజ్ ఎ బిజినెస్ గా స్టార్ట్ చేసి నాన్నగారు దాన్ని ఇండస్ట్రీ కింద కన్వర్ట్ చేసి తర్వాత మీరు దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద చాలా మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏ సోర్సెస్ లో ఉన్నారు? సో మన కంపెనీ ఏమైనా ఐపీఓకి ఏమన్నా మనం ఏమైనా వెళ్ళామా? దాని గురించి we took it to the private limited level by మేము వచ్చిన తర్వాత ప్రాబ్లీ another 10-12 years కి ఆపరేటర్ కన్సర్న్ ని it took us a decade to make it private limited company. 12 years పట్టింది. So it is like we don't have investments from other people. It is our own investment and our own efforts. సో రైట్ నౌ మీరు అడిగిన దాని ప్రకారం అయితే యాజ్ సచ్ కంపెనీలో ఎంతమంది ఉన్నారంటే, we have almost 150+ families under the roof of Lavvan Pharma. Excellent. And out of these 150 families, probably you can take it 40-60 ratio. 60% of them are going to be in the field. Yeah, right. In all the 6 states of our operations, maku coastal India మొత్తం including Karnataka, Tamil Nadu, Kerala, part of Madhya Pradesh, Orissa, Telangana and Andhra. We have our representatives working in all these areas. Oh. So 40% of the people are involved in marketing, industry. They are manufacturing network. Yeah, 40% will be industry. So this is how it is. We have 150+.
మా టార్గెట్ గోల్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వీ వాంట్ టు హ్యావ్ చిమ్నీ ఇండస్ట్రీ. ఓకే. అవర్స్ ఈజ్ ఎ గ్రీన్ ఇండస్ట్రీ. గ్రీన్ ఇండస్ట్రీ ఏంటంటే విచ్ డజంట్ మేక్ ఎనీ పొల్యూషన్, స్మోక్ రాని గ్రీన్ ఇండస్ట్రీ. ఓకే. సో వీ యాక్చువల్లీ వాంటెడ్, అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే చిమ్నీతో ఉన్న ఇండస్ట్రీ ఉండాలి అని ఒక కళ. ఓహో. సో అప్పటికి గ్రీన్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇండస్ట్రీ అంటే తెలియదు. ఓకే. సో బట్ దెన్ మీరు అడిగిన దీనికి పబ్లిక్ లిమిటెడ్కి వెళ్ళలేదు అంటే we had opportunities n number of times to actually go public. Oh. So we actually ignited to go into and do certain other things, but at that time, at that particular point of time, we thought we are still young, ఇంకా కొంచెం చేయాల్సింది ఉంది, ఇంకా ఉంది, ఈ లూజ్ ఫోల్స్ ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకుంటే తప్ప మనం వెళ్ళకూడదు అనే ఉద్దేశంలో we took a break. అంటే జనరల్ ఎవరికైనా ఆపర్చునిటీ వస్తే ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తారు జనరల్లీ. బిగ్ డెసిషన్ దీస్ డేస్ ఇట్ ఈస్ లైక్ దట్, బికాస్ చిన్న యూనిట్స్ కూడా ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు డాక్యుమెంటేషన్ తో చేసి బాగా రాణించిన వాళ్ళు ఉన్నారు. బట్ somehow we took a back and probably things are on the card. Anytime we might go for a public issue or public limited thing, but as such looking for a right time and right place and right opportunity, it all connecting all the dots. We need to wait and see in case if we can do it, or I think it is good time to go. We'll definitely ensure that is going to happen. Yeah, we are also waiting for that, sir. Sure. Sir, బిజినెస్ జర్నీ చాలా బాగుంది. సో మాకు క్లియర్గా అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్పిన రూట్లో మీరు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మీ బిజినెస్ వరకు ఎంటైర్ ద జర్నీ మొత్తాన్ని కూడా నాన్నగారు చెప్పినట్లుగా మీరు వెళ్తున్నారు ఫ్యామిలీ కోసం. సో అలాగే ఇప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ మ్యారేజ్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కిడ్స్ వాళ్ళ గురించి కొద్దిగా డీటెయిల్స్గా. నేను 2001లో ఐ గాట్ మ్యారీడ్ టు మై ఓన్లీ వైఫ్. 2001 ప్రవీణ కుమారి. దే హెయిల్ ఫ్రమ్ నియర్ బై ప్లేస్ నూజివీడు. They are an business family there. Then afterwards 2 years from then I was blessed with a daughter. Okay. And I also have an boy kid after 2 years. So I am now blessed with a daughter. She is an elder one. Okay. And after finishing her BTech, she is now into a R&D company at Hyderabad. Oh. And she is a full-time engineer right now there working in R&D. Okay. Her chosen field was R&D. Her chosen as per the guidance by the father. ఇక్కడ ఎట్లా అంటే ఇందాక మీరు అన్నట్టు నాన్నగారు చెప్పినట్టు ఫ్యామిలీ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ డెఫినెట్లీ దేర్ దట్ మన పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను కొన్ని చోట్ల నాన్న చెప్పింది విని నాకు కావాల్సింది చేయలేదు అనే భావంతో మా పిల్లలకి కొంచెం 1కి 4 సార్లు ఈజ్ ఇట్ రైట్ నేను చెప్తున్నాను యాజ్ ఎన్ ఫాదర్, బట్ ఫ్రమ్ యువర్ ఎండ్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే. సో అట్లా చేసి అట్లా మాట్లాడి అలా చెప్తాను కలెక్టివ్లో చెప్పడంతో మా అబ్బాయి అయితే హీఈస్ రైట్ నో ఏజ్ ప్రకారం కాలేజ్ ప్రకారం అకాడమిక్స్ అందరూ అడుగుతారు కాబట్టి హీఈస్ డూయింగ్ హిస్ BBA సెకండ్ ఇయర్. ఓకే. బట్ ఫర్ ది లాస్ట్ 15 years హీఈస్ వర్కింగ్, హీస్ ఇంట్రెస్ట్ ఫుల్ టైమ్ కెరియర్ he has chosen is to be shuttle badminton player. He is also AP state champion for last 2 years. State champion 2 years. Under 19 last 2 years he is a state champion. Excellent. So we thought he is very serious. Yeah, he chose it. So we thought we need to give him some more time. Definitely. So we thought let him go like that for some 15 years నుంచి తను అదే passionate గా 15 from the age of 7 I think 7 he started off his career as an he was chosen it. He chose it. I took him to roller skating. Okay. I took him to swimming pool. Okay. I took him to lawn tennis. Oh. Squash. Oh. Shuttle badminton. Gymnastics. All those things I have tried with him because I go to the shuttle court every morning. Yes. So out of all these things that I have taken him in the morning, అతను సెలెక్ట్ చేసుకుంది షటిల్ బ్యాడ్మింటన్. సో he is there, his life is shuttle badminton. సో ఇంకా అసలు వదలరు సార్ వాళ్ళు. వన్స్ ఒకసారి వాళ్ళందరూ వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా చేస్తారు కదా. that is why I'm going after him. Yeah. తప్పదు కూడా చేయాలి. సో డెఫినెట్లీ ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాము. మంచి అచీవ్మెంట్స్ చేయాలి అని. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా క్లియర్ గా ఎడ్యుకేషన్ పరంగా అలాగే పిల్లలిద్దరు కూడా చాలా బ్రహ్మాండంగా అచీవ్మెంట్స్ చేస్తున్నారు. సో వాట్ అబౌట్ యువర్ జర్నీ ఇన్ ద 11th? దీని తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా చేశారా, ఇంకేమైనా చేస్తున్నారా? యా. సో మేము కంపెనీ టేక్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ 23-24 years అవుతున్నప్పటికీ ఆఫ్టర్ వీ టుక్ అప్ ది 11 Pharma as a second generation business entrepreneurs,
we started off with a construction company in Vijayawada. Construction field లో జయమాతాది కన్స్ట్రక్షన్స్ అని ఆల్మోస్ట్ ఇన్ విజయవాడ ప్రైమ్ ఏరియాస్ లో మీరు చూస్తే లైలా కాలేజ్ ఆడిటోరియం ఎదురుగుండా JMD అని ఎక్కడైనా కనిపిస్తే దట్ ఈస్ అవర్ ప్రోడక్ట్. ఓకే. సో ఆఫ్టర్ దట్ వాట్ వి థాట్ వాజ్ వీ నీడ్ టు డూ సంథింగ్ మోర్. సో అందుకని మేము కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ అవర్స్ మేము కలిసి we also started off plotting at Hyderabad. అంటే ఎలా సార్, అంటే దాని నుంచి దీంట్లోకి ఎలా it is like this Vitali. See, we are not into financing. Okay. We are not into leasing or మన డిపాజిట్లు చేయకూడదు కదా యాజ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్, యాజ్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్. సో మన డబ్బులతో నలుగురికి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో మనం ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఓకే ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్, నేను బ్యాంక్ లో డిపాజిట్ చేసుకొని లేకపోతే ఎక్కడో అందరిలాగానే సైట్ కొనుక్కొని అది పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు. జనరల్ అందరూ అలాగే చేస్తారు. బట్ అవర్ ఇంటెన్షన్ యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈజ్ లైక్ give opportunity and create some job opportunity. Wow. So అందుకోసం మన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. This was very nice first of all, out of all the things. Yeah. Then afterwards అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అయితే it is whole lot of what you call risky job. That too in a market like Vijayawada. Definitely. మొత్తం కట్టే స్థలాలు వేసి ఎవరు కస్టమర్లు రారు. అసలు మనకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా, ఎలా దాంట్లో ఎలా స్టార్ట్ చేసి ఎలా కన్స్ట్రక్షన్ స్టార్ట్. ఇక్కడ విజయవాడలో కన్స్ట్రక్షన్ మేము చేసినప్పుడు ఎలా ఉండేది అంటే ఇక్కడ SFT అనేది ఉండేది కాదు, ఏ బ్రాండ్ లేవు ఇక్కడ. ఓకే. సో బై ది టైమ్ వీ హ్యాడ్ అవర్ లాస్ట్ ప్రాజెక్ట్ ఇన్ 2010 హియర్. ఓకే. JMD వాజ్ అన్ బ్రాండ్. సో JMD ఫ్లాట్లు అంటే కన్ఫర్మ్ గా కొనొచ్చు అనే ఒక గుర్తింపు తీసుకొచ్చాము. అవర్స్ వాజ్ ది ఫస్ట్ ఫ్లాట్ టు బి కాయిన్డ్ at 40 lakhs ఇన్ విజయవాడ. సో దేర్ వర్ బిజినెస్ కమ్యూనిటీ, కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ 40 లక్షలకి అపార్ట్మెంట్ విజయవాడ అన్నవాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ వీ వెంట్ అహెడ్. 2-3 లక్షలు అటు ఇటుగా అమ్ముంటాం. బట్ దోస్ డేస్ అపార్ట్మెంట్ కి అంత అంటే కష్టం ఉండదు. ఏ ఇయర్లో సార్? 2008, 9, 10. 8, 9, 10. ఓకే. ఓకే. డ్యూరింగ్ దట్ టైమ్ ఇన్ దోస్ ఇయర్స్ 2008, 9 లో యాజ్ సచ్ ఒక అపార్ట్మెంట్ కి విజయవాడలో 40 లక్షల రూపాయలు అంటే ఇట్ వాజ్ గోయింగ్ అబౌవ్ ది హెడ్. 40 లక్షల రూపాయలకి అపార్ట్మెంటా, ఫ్లాటా, అలా హౌ ఈస్ దట్ యూ పీపుల్ ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ఛాన్స్ రిస్క్ అనేవాళ్ళు. బట్ దెన్ బై దట్ టైమ్ వీ హ్యాడ్ దట్ ప్రాజెక్ట్ అండ్ దట్ కాయిన్డ్ 40 లక్షల ఫ్లాట్ అనే ఫిగర్ వచ్చేసరికి వీ మేడ్ JMD, జయమాతాది కన్స్ట్రక్షన్స్. ఇట్ ఈస్ అన్ బ్రాండ్ కింద JMD అని ఎక్కడన్నా ఉంటే లోగో కనిపించిందంటే దే ప్రొడక్షన్ అండి, లోగో కూడా కాదు. దే వర్ జస్ట్ JMD. ఓకే. దట్స్ ఇస్ ది ప్రిఫిక్స్ వాస్ సంథింగ్. JMD ఎన్క్లేవ్స్, JMD ట్విన్స్, JMD భవన్, JMD సఫైర్, ఇలా ఇట్ యూస్ టు బి లైక్ దట్. JMD అని ఉందంటే ఇట్స్ ఎ బ్రాండ్ బై ఇట్సెల్ఫ్. సో దెన్ ఆఫ్టర్ జస్ట్ సో ఫ్రమ్ దెన్ వాట్ వి థాట్ వాస్ వీ నీడ్ టు డూ సంథింగ్ మోర్. And the opportunity near to our place is definitely Hyderabad. Yes. And that was our capital city. And అక్కడ కూడా చాలా మంది రాష్ట్రంలో వాళ్ళందరూ చేయి కలిపితేనే అంత అవుతుంది కాబట్టి we thought we'll explore few more things అని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే. దెన్ అక్కడికి వెళ్తే we found lot of span of 3 years. 10 తర్వాత ఇవన్నీ చేసాం. 10 తర్వాత. ఓకే. 9 ఇక్కడ లాస్ట్ లో ఆక్యుపేషన్ ఇచ్చాం. దాని తర్వాత we went there యాజ్ ఎ గెస్ట్ అండ్ టు సిటీ. మామూలుగా అందరూ వెళ్ళినట్టు వెళ్ళి సరదాగా ఎక్స్ప్లోర్ చేస్తే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఫ్యాబ్ సిటీ వస్తుంది, PV నర్సరావు ఫ్లైఓవర్ వస్తుంది. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా వచ్చింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్లాట్ అంటున్నారు, సైట్ అంటున్నారు. దెన్ వి థాట్ మేము కూడా ఊరినే సరదాగా 4 వెళ్ళి ఒక 2000 గజాలు కొన్నాం. కొనిన తర్వాత మళ్ళీ 4 weeks తర్వాత మళ్ళీ ఊరినే సరదాగా సిటీకి ఏదో పని మీద వెళ్తే ఫ్రెండ్స్ అందరం, సార్ ఇది అమ్మేస్తారా 2000 అన్నారు. నెలలో 200 కొంటే 2000 ఎన్ని టైమ్స్. సో మేము అనుకుంది అంటే లైటర్ సెన్స్ లో ఈ కామెడీగా ఉన్నాడు కాదులే అని మేము క్లాసిఫైడ్స్ ఇచ్చాం ఆ ఫోన్ నెంబర్. ఓకే. ఫర్ అవర్ సర్ప్రైజ్ సాయంత్రం వరకు 150 కాల్స్. అండ్ వీ హ్యాడ్ ది డీల్. 2000 రూపీస్ అమ్మాం. అంత డిమాండ్ పెరిగింది. దేర్ వర్ నో రోడ్స్, దేర్ వాజ్ నో కనెక్టివిటీ, there was nothing, only on papers ఇక్కడ ఏదో వస్తుందని చెప్పి because of that publicity అంటే అది వస్తుందని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ తెలిసింది. ఎయిర్పోర్ట్ వస్తుంది, హైవేలో ఉందని. దెన్ వి థాట్ అరే ఇక్కడ విజయవాడలో కన్స్ట్రక్షన్ చేసి ఇన్నాళ్ళు ఇన్ని తెప్పలు పడితే ఎలా ఉంది, సో వై కాంట్ వి హ్యావ్ అవర్ యూనిట్ హియర్ అని. ఇన్ ద సెన్స్ యూనిట్ అంటే అవర్ సెటప్ ఆఫ్ కంపెనీ ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంలో దెన్ వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్.
అవర్ ఫస్ట్ వెంచర్ వాజ్ టోటల్ గా 5 వెంచర్లు చేసాం. ఓకే. 200 ఎకరాలు. అబ్బా. బోత్ DTCP అప్రూవల్, HMDA అప్రూవల్ చేసాం. సో అన్నిటికి అక్కడ ఎట్లా ఉంటుందంటే యాజ్ సచ్ ల్యాండ్ కొనేవాళ్ళు వేరు, అమ్మేవాళ్ళు వేరు, డెవలప్ చేసేవాళ్ళు వేరు, మొత్తం సపరేట్ ఉంటుంది. కానీ జయమాతాదిలో ఫస్ట్ టైం మేము ఏం చేసామంటే స్టార్టింగ్ ఫ్రమ్ అక్వైరింగ్ ది ల్యాండ్ టిల్ ది రీసేల్ ఆఫ్ ఇట్, అంటే కస్టమర్ కి రీసేల్ చేయాలన్నా కూడా అప్రూవల్ చేసి, మెయింటైన్ చేసి, డెవలప్ చేసి అన్ని రకాల ఫెసిలిటీస్ చేసేవాళ్ళం. మొత్తం టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ అవుట్ అండ్ అవుట్ చేసేవాళ్ళం. 200 ఎకరాలు. సో ఇందులో ఒకటి ఏంటంటే ఎలా సార్ మీరు ఒక్కలేనా లేకపోతే దేర్ బంచ్ ఆఫ్ అంటే కలిసి వెళ్ళినప్పుడు అన్నారు చెప్పాల్సిన ఉందా? కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ లో అయితే ఐ హావ్ మై క్లాస్మేట్స్. ఓకే. Pharma is our bread and butter and family owned business. Yes. So construction lo we have friends who are now big guns in what you call mobile industry. Okay. So they have their own network of manufacturing mobiles in India. Manufacturing unit lone Tirupati lo EMC electronic manufacturing cluster తీసుకురావడానికి ముఖ్య కారకులైన వాళ్ళు we used to friends. Okay. So నాకు తెలిసి మీరు ఏం జరిగినా సరే ఎడ్యుకేషన్ కూడా సరదాగా అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయారు, సరదాగా వెళ్ళి అలాగే బాగా జరుగుతుంది. ప్లాన్డ్ గా ఏది జరగలేదు. బట్ అంటే చాలా మంది వేరే విధానం కాదు. ప్లాన్ వాజ్ దేర్ బట్ అవుట్ ఆఫ్ లైటర్ సెన్స్ సో మెనీ థింగ్స్ వర్ హ్యాపెన్. సార్ మీరు ఇందాక చెప్తున్నప్పుడు విజయవాడలో 2010 లో లాస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు. తర్వాత ప్లాట్స్ బిజినెస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసా అన్నారు. అది అలా ఎంతకాలం జర్నీ కంటిన్యూ అయింది? దాని తర్వాత ఏం చేశారు? స్టిల్ అది ఇంకా కంటిన్యూ అవుతుందా? యాక్చువల్గా నేను మా బిజినెస్కి రావడానికి ముఖ్య ఉద్దేశం మా నాన్నగారు చెప్పాను. దాని తర్వాత మధ్యలో డీవియేషన్ తీసుకొని ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ కోసం అది చేసాం. హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. దెన్ ఆఫ్టర్ 2 decades దేర్ వాజ్ అనదర్ కాల్. ఓకే బాబు మీరు ఇట్లా కంపెనీ ఇక్కడ ఉంది, వీఆర్ నాట్ ఏబుల్ టు గో హెడ్ విత్ దిస్, మీరు ఫుల్ టైం అక్కడ ఉంటే కష్టం కదా అంటే దెన్ ఐ వాజ్ ఫోర్స్ టు కమ్ బ్యాక్ విత్ రీలొకేటెడ్ మై సెల్ఫ్ విత్ ఫ్యామిలీ టు Hyderabad. I was there for three years there. Then I came back to Vijayawada again. But otherwise construction activity aithe we always had it and we are still having it in Chennai, in and around Porur area lo construction activity చేస్తున్నాం. హైదరాబాద్ లో కూడా సైబర్ టవర్స్ దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నాం. బట్ నాట్ ఇన్ ఫుల్ స్వింగ్. అప్పుడు చేసినట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాకుండా one at a time, స్లీపింగ్ మోడ్, one at a time, one project at a time. Definitely గా we are into constructions and we are doing it one at a time. ఓకే. దెన్ మరి మనకి తెలిసిన రోటరీ మిడ్ టౌన్ విజయవాడ గురించి మీ పాత్ర ఎలా మొదలైంది, ఏంటి ఆ జర్నీ? ఓకే, ఆఫ్టర్ ఐ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నుంచి విజయవాడ రిటర్న్ వచ్చేసిన తర్వాత మీరు ఫాదర్ మీరు కానీ ఎవరన్నా ఎనీ XYZ విల్ హ్యావ్ టు అగ్రీ విత్ మై వర్డ్ నౌ. ఓకే, మన ఊర్లో మనం చదువుకున్న ప్రదేశంలో మనం అనాథుల్లాగా మిగిలిపోతున్నాం. మనతో పాటు స్కూల్లో చదువుకున్న వాళ్ళు, కాలేజీలో చదువుకున్న వాళ్ళు అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో ఉన్నారు. ఒక ఆదివారం కానీ ఒక శనివారం కానీ మనకు ఒక సోషల్ లైఫ్. అవును, పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేయడానికి లేదు. మనకి ఇబ్బంది వస్తే ఆదుకునేవాళ్ళు లేడు, బాధ వస్తే పంచుకునేవాళ్ళు లేడు. నథింగ్. 10 కాదు సార్, 2 3 కూడా కరువైపోయింది. సో ఇటువంటి ఒక పరిస్థితిలో అయితే ఓకే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం హియర్. హైదరాబాద్ సిటీస్ లో లాగా ట్రావెల్ టైం లేదు. అవును. సో ఇది లేదు కాబట్టి కొంచెం సోషల్ లైఫ్. ఎవరో నన్ను నా సప్లయర్, మా కాంప్లిమెంట్ సప్లై చేసే ఆయన ఒక ఆయన రాజేష్ గారు అని, హీ ఇంట్రడ్యూస్ మీ టు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. 2010 అండి, 2010 ఆఫ్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ టు విజయవాడ. So I used to be a spectator there. Okay. I used to just like that go sit there. అక్కడ హ్యాపెనింగ్స్ అన్ని చూసి వాళ్ళందరూ ఏదో గ్రూప్ మాట్లాడుకుంటుంటే ఓహో అని మనం దూరంగా అవుట్ సైడర్ కదా అన్నట్టు వచ్చేసేవాడు. ఓకే. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ వెన్ ఐ వాజ్ గివింగ్ ది సెకండ్ చెక్ ఇన్ ది నెక్స్ట్ రోటరీ ఇయర్ టు ది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్, ఒక పెదవిరుపుడు ఉంది. నాన్నగారు కూడా వై ఎందుకు అంటే కట్టం కోసం కాదు, వెన్ యు ఆర్ నాట్ టేకింగ్ యాక్టివ్ పార్ట్ ఇన్ ఇట్. అసలు మనమే యాక్టివ్ గా లేనప్పుడు వై అన్నెసెసరీ పే ఫర్ ఇట్. అవును, డెఫినెట్లీ. అంటే దెన్ ఐ థాట్ ఐ టుక్ ఏ బ్యాక్. ఒక చిన్న మూమెంట్ ఆలోచన చేస్తే నేను కట్టాను కానీ వాట్ డిడ్ ఐ గివ్ టు ది క్లబ్ అని ఆలోచన చేస్తే నేనేం చేయలేదు. అవును.
కాబట్టి నాకేమి రాదు, నాకు ఆనందం రాదు, బాధ రాదు, ఎనీథింగ్ ఇట్ నాట్ కమ్. సో దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ సంథింగ్ టు ది క్లబ్. ఓకే. ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ది ఆపర్చునిటీస్ అట్ ది క్లబ్ లెవెల్, లీడర్స్ ఫస్ట్ టైం ఇస్తే ఇవ్వాలి కదా. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ఓకే. సో 2013లో ఐ టుక్ మై ఫస్ట్ అసైన్మెంట్ యాజ్ డైరెక్టర్ ఫర్ యూత్ సర్వీసెస్. So we were adjudged with best youth services award in the district by the Rotary district governor then. Wow. And I have engaged more than 45,000 50,000 students community, schooling, college, PGs, youth అందరిని ఇన్వాల్వ్ చేసాం దానిలో ఇన్వాల్వ్ చేసాం. టోటల్ గా 1 month program. 1 month 9 days 1 month program. 1 month all every Saturday and Sunday were packed. So every Saturday Sunday there used to be pack things. And ఈ 9 days of programs లో we have engaged almost 45,000 plus students. And చేసి that was the eye catching thing for the leaders. They actually they thought okay, he is doing something good. He can be a metal to the club అని ఉద్దేశంతో 2015లో they gave me an opportunity. They said for the 2016 we are electing you as president అని అన్నారు. President. I just thought I didn't give much attention to it. I thought it was just like that. Okay. కానీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ క్లబ్ లీడర్స్ మీటింగ్ లో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ కాల్ అన్నారు. 5 minutes లో 5 minutes ఇచ్చారు. నేను ఊరినే కామెడీ అనుకుని వదిలేసాను. 5 minutes తర్వాత అగైన్ ఐ రిసీవ్డ్ ఏ కాల్. దెన్ ఐ థాట్ ఓకే సీరియస్ అని. దెన్ నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు, మా అన్న, మా భయ్య, మా పార్ట్నరు, ఆల్ ఇన్ ఆల్ one person whom I blindly go with is Krishna Prabhu. We work together in Rotary Midtown. మేము కలిసింది కూడా Midtown లోనే. ఓకే. సో ఫస్ట్ మా కలయిక Midtown లోనే. ఓకే. we are going along as a family and all you name it, we are together. Yes. And he said, if you want to do it anytime, why can't it be next year? Okay. Very clear. And why can't it be next year? Okay. So then I said, okay, correct kada. Question mark clear అయిపోయింది. But I made it clear to them, Krishna Prabhu has to be the secretary for the club there in that. Atla I took up okay Midtown atla తీసుకోవడం జరిగింది. Okay. So అప్పుడు Midtown we were 10th place I think in terms of membership. అప్పుడు ప్రపంచం మొత్తంలో 35,000 క్లబ్లు ఉంటే 35,000 క్లబ్బుల్లో 10th ప్లేస్ లో ఉంది. అంటే 465 మంది సభ్యులతో ఉంది. ఓకే. సో ది ఇనిషియేషన్ వాజ్ టేకెన్ అండర్ మై లీడర్షిప్ డ్యూరింగ్ దట్ టెన్యూర్ టు మేక్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్టౌన్ ది హైయెస్ట్ మెంబర్షిప్ క్లబ్ ఆన్ దిస్ ప్లానెట్ చేయాలని ఐ టుక్ ఏ కాల్. సో అయితే ది ఫిగర్ దట్ వాస్ గివెన్ టు మీ ఇస్ ఓక్లహామా అనే ఒక క్లబ్ ఉంది 618 మందితో. 618 బీట్ చేస్తే మీరు బిగ్గెస్ట్ ఫస్ట్ క్లబ్ ప్లానెట్ లో ఫస్ట్ క్లబ్ అవుతుంది. సో ఆ ఛాలెంజ్ తీసుకున్నాం. జనరల్ గా ప్రతి రోటరీ ఇయర్ లో వెళ్ళిపోయేవాళ్ళు. బట్ దట్ వాస్ 3% ఆఫ్ దెమ్ హూ లెఫ్ట్ ది క్లబ్ దట్ ఇయర్. I have added somewhere like 290 plus members యాడ్ చేసి 618 బీట్ చేసాం. ఓకే. అయితే ఫస్ట్ వచ్చారు లేదు అక్కడే ఒక ఇది మెంబర్స్ చూస్తే అవర్ క్లబ్ లీడర్ శ్యామ్ గారు ఉన్నారు. ఈ సెడ్, కిషన్, ఐఎమ్ రియల్లీ సారీ, దట్ వాస్ ది రాంగ్ ఫిగర్, ఐ గేవ్ ఇట్ టు యూ దట్ డే. ఓక్లహామా వాళ్ళు 628 38 అన్నారు. అర్రే 290 మందిని యాడ్ చేసి 10 మందిని యాడ్ చేయాలి. ఇట్ యూస్ టు బి జస్ట్ లైక్ దట్. ఓకే. అసలు అది బీట్ చేయడం ఉంది, చేసేవాళ్ళం 100%. బట్ సో ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో ఇంతమంది మెంబర్స్ ని జాయిన్ చేయగలటానికి కారణం కూడా వి థాట్ సేమ్ పాకెట్ ని, సేమ్ మనిషిని ప్రతి కార్యక్రమానికి ప్రతిరోజు డబ్బులు అడగటం కాదు కదా. సో ఇట్ యూస్ టు బి మల్టిపుల్ పీపుల్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ది క్లబ్ అనే ఉద్దేశంలో అందరూ జాయిన్ అవ్వాలంటే అలాగా అనే ఉద్దేశంలో క్రికెట్ ప్లేయింగ్ క్లబ్ ఉంది మాకు. బట్ మేజర్ పోర్షన్ మోటివ్ వాజ్ సో మెనీ ఆఫ్ దెమ్ యంగ్ స్టాఫ్ కి, యంగ్ లాట్ కి బిజినెస్ మోటివ్ ఉంటుంది కదా కొత్తగా వచ్చిన. దట్ వై కాంట్ వి స్టార్ట్ ఆఫ్ ఎన్ బిజినెస్ క్లబ్ ఇన్ అవర్ ఓన్ క్లబ్, మా మెంబర్స్ మాత్రమే చేయకూడదని అట్లా అని అనుకున్నాం. ఓకే. అయితే రోటరీ మీన్స్ బిజినెస్ అని ప్రపంచంలో ఒకటి ఉంది. అయితే పాల్ హ్యారిస్ గారు రోటరీ స్టార్ట్ చేసిన ముఖ్య కారణమే బిజినెస్ ని పంచుకోవడం కోసం, బిజినెస్ ని షేర్ చేసుకోవడం కోసం, రెఫరల్ ఇచ్చుకోవడం కోసం స్టార్ట్ చేసింది దానికోసం. కానీ దాన్ని లేటర్ ఆన్ సర్వీస్ గా చేశారు. చాలా మందికి దాని యొక్క మూల ఏంటి, ఎయిమ్స్, విశేషాలు తెలియదు.
అని డైల్యూట్ అయింది అని నేను ఇది చేయాలి కాబట్టి ఒక సర్వీస్ క్లబ్ ఒక బిజినెస్ కమ్యూనిటీ స్టార్ట్ చేయాలంటే మీ కన్ఫర్మ్ గా ఇట్ ఈస్ టూ ఇండైరెక్ట్ పోల్స్, ఆపోజిట్ పోల్స్. నేను ఎప్పుడన్నా మా ఏజిఎం లో ఇట్లా పెట్టి చెప్పాలంటే దే విల్ డెఫినెట్లీ అపోజ్. సో ఈవెన్ బిఫోర్ దట్ నేను కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ వస్తే దెన్ ఐ ఫౌండ్ అవుట్ రోటరీ మీన్స్ బిజినెస్ అనేది ఆల్రెడీ 14 కంట్రీల్లో ఉంది. మనం స్టార్ట్ చేయొచ్చు. ఇండియాలో చెన్నైలోనో మదురైలోనో ఒక చాప్టర్ ఉంది అని దొరికేసరికి అప్పుడు ఓహో అయితే మన ఆలోచన తప్పు కాదు, మన ఆలోచన వీఆర్ గోయింగ్ అన్ రైట్ పాత్. అథెంటిసిటీ క్రియేట్ చేసింది. దెన్ ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్. ఐ ఎన్ష్యూర్డ్ దట్ ఆల్ ది మెంబర్స్ ఆర్ గోయింగ్ టు అగ్రీ ఫర్ ఇట్. అండ్ రోటరీ మీన్స్ బిజినెస్ మిడ్ టౌన్ విజయవాడ స్టార్ట్ చేసి ఆర్ఎంబి విత్ 100+ మెంబర్స్, ఐ థింక్ 100+ మెంబర్స్ తో స్టార్ట్ చేసిన జరిగింది immediately. And we have that is the reason why the club went to second position. లేకపోతే కొత్త మెంబర్లు రావాలంటే రారు, అంత స్పీడ్ గా రారు. సో ఏదో ఒక పుల్ ఉండాలి కాబట్టి we could attract. ఇవన్నీ కూడా ఇమిడియట్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. in the business and industry we learned that whatever you feel is good for the community and the institution, we need to go ahead and do it. I definitely feel confirm గా తప్పవచ్చు, బట్ at times 50-50 ఛాన్సెస్. బిజినెస్ లో మనం ఇది కరెక్ట్ అని చేస్తే వెళ్తాం, 50% ఛాన్స్. Likewise, we went ahead and done all these things. Succeeded. సార్ సర్వీస్ ఫీల్డ్ కూడా బాగా కవర్ చేశారు, మంచి అచీవ్మెంట్స్. మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆల్మోస్ట్ యూ డిడ్ ఇట్ దట్ వన్. సో ఎలా సార్ ఈ టీచింగ్ ఫీల్డ్లోకి ఎలా జర్నీ స్టార్ట్ అయింది? ఎస్, ఇవన్నీ చేస్తున్నప్పుడు యాజ్ సచ్ మీరు చూసినట్టయితే గమనించినట్టయితే ఐఎమ్ ది ప్రోడక్ట్ ఆఫ్ అన్ ప్రీమియం బిజినెస్ స్కూల్స్ ఫ్రమ్ ఇండియా. రైట్. సో నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఐ వాజ్ ఇన్ టు మెన్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ అంటే సేల్స్ ఫోర్స్ని డ్రైవ్ చేయటం అంటే ఇట్ ఈస్ హోల్ లాట్ ఆఫ్ బ్రషింగ్ దెమ్, igniting them and ensuring that they go in right direction. Right. So I was always involved in giving some sort of information, some new things to the team. సో అట్లాగ నేను ఇంపాక్ట్ అని ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ తెలుగులో ఉంది. దానికి గంప నాగేశ్వరరావు గారితో ట్రైనర్గా కూడా వ్యవహరించడం జరిగింది. దెన్ అట్లా దట్ వాజ్ ఇంట్రెస్ట్. బట్ దెన్ నాకులాగా నేను ఇందాక మీతో చెప్పాను, నా ఫ్రెండ్ ఫిలాసఫర్, గైడ్, బ్రదర్, భయ్ అన్ని. సో మేమిద్దరం కలిసి వై కాంట్ బి స్టార్ట్ ఆఫ్ అండ్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం కార్లో ఎట్లా అటు ఇటు వెళ్ళేటప్పుడు కలవకుండా రోజు ఒక చోట కలవచ్చు కదా అని ఒక ఉద్దేశంలో జస్ట్ లైక్ దట్ చిట్ చాట్లో అనుకోవడం జరిగింది. దెన్ వీ థాట్ అట్ ఎక్స్ప్లోరింగ్ అబౌట్ ఆపర్చునిటీస్ వేర్ వీ కెన్ సూట్ అవర్ సెల్ఫ్ అండ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ. అలా వెళ్తున్న తరుణంలో వీ కేమ్ అక్రాస్ వేమూరు రవి గారిని. దెన్ ఇట్ వాజ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. సో కొంత గవర్నమెంట్ నుంచి ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ గా ఆయన చెప్పడం ఏంటంటే మన పిల్లలకి 90%+ మార్క్స్ ఉంటాయి, బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు ది స్కిల్ సెట్ ఇట్ ఈస్ పక్కాగా చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి అది చాలా వైడ్ గ్యాప్ ఉంది అన్నారు. ఇట్ యాక్చువల్లీ స్టక్. మనం టీచింగ్ లో అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఉన్నాం. We want to start it off and some ఏదైనా చేయాలనే దాంట్లో ఉన్నారు, ప్రాజెక్ట్ చేయాలి. ఇక్కడ వాక్యూమ్ గ్యాప్ ఉంది. మనం చదువుకున్న బీ స్కూల్ మెథడాలజీ కాన్సెప్ట్స్ ఇంకా ఇక్కడ ఇవ్వట్లేదు. సో దెన్ ఇట్ స్టక్. ఇక్కడ ఉన్న లోకల్ ఒక స్కూల్ బీ స్కూల్ అని చెప్పేవాడి దగ్గరికి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సర్టిఫికేషన్కి సంబంధం లేదు. ఆల్ దీస్ థింగ్స్ యాజ్ కనెక్ట్ అయిపోయి వి థాట్ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, వై కాంట్ వి స్టార్ట్ ఆఫ్ అండ్ బీ స్కూల్ ఇన్ అవర్ ప్లేస్ బికాస్ దర్ ఇస్ అన్ వైడ్ గ్యాప్ అనే ఉద్దేశంలో ఒక కంక్లూజన్కి వచ్చాం. వి థాట్ విల్ డెఫినెట్లీ గో విత్ దిస్. సార్ ఫైనల్గా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. సో ఒక బీ స్కూల్ అదే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. డెఫినెట్. కానీ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని హర్డిల్స్ దాంట్లో ఉన్నాయి స్టార్ట్ చేయడానికి, దాని గురించి కొంచెం. యాజ్ సచ్ ఇది ఎవరో మనకి సెకండ్ జనరేషన్ బిజినెస్ లాగా ఈజీగా కూడా కాదు. వీ డోంట్ నో ది లేన్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్. రైట్. గెటింగ్ ది అప్రూవల్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్, ది గవర్నమెంట్ స్టాట్యుటరీ థింగ్స్, గెటింగ్ అండ్ ప్రీమియం లొకేషన్, రైట్, గెటింగ్ ది స్టూడెంట్స్ ఇన్ అకాడమిక్ ఇయర్. అసలు ఒకటి కాదండి, ఇట్ ఈస్ లైక్ మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం మేనేజ్ చేయటమే. ఒకళ్ళు అట్లా అంటారు, ఒకళ్ళు ఇలా అంటారు. అవును. సో ఆల్ దీస్ థింగ్స్ అసలు అట్ టైమ్స్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వెన్ వి వెంట్
వెంట్ టు హిమ్ అండ్ సైడ్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం బాస్, వి నీడ్ యువర్ హెల్ప్ కోఆపరేషన్ అంటే అసలు చక్కగా ఒక కాఫీ ఇచ్చి నీకు టీచింగ్ ఇంట్రెస్ట్, నువ్వు బాగా ట్రైన్ చేస్తావు, రైట్, ఇన్ దట్ కేస్ కావాలంటే నీకు 2-3 క్లాసులు అప్ చెప్తాను, గంటకి వారానికో 10 రోజులకి వచ్చి ఏదో ఒకటి చెప్పెళ్ళు, ఓకే, దయచేసి బీ స్కూలు టీచింగ్ అనేది పెట్టుకుంటే ఇట్ ఈస్ హోల్ లాట్ ఆఫ్ అన్ జాబ్, యూ కాంట్ డూ ఇట్ అని భయపెట్టారు. అప్పుడు మరి మీ మైండ్ ఎలా తీసుకుంది? బట్ వీ వర్ వెరీ స్ట్రాంగ్, వీ హ్యాడ్ అన్ క్లియర్ ఐడియా అబౌట్ ఎస్, చాలా గ్యాప్ అయితే ఉంది, వైడ్ గ్యాప్ అయితే ఉంది, కన్ఫామ్గా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో we went around to all the B schools. Process లో B schools కి ఒక 20 నుంచి 25 మధ్యలో 1-2 అటు ఇటుగా we went ahead. Okay. We had, అంటే it is not as easy as going to a cafeteria or something like that, right. Because any place you need to go, you need to have a specific permissions. అక్కడ కరెక్ట్ లీడ్ ఉండాలి, వాళ్ళు మనకి కాలేజీలో మొత్తం కొంతవరకు ఇన్ఫర్మేషన్ అన్నిట్లోనూ ఎవరు కంప్లీట్ డేటాస్ ఎవరు ఇలా ప్రాసెస్ ఇవి చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను రైట్ వెళ్తున్నానా అని ఎప్పుడన్నా? లేదండి, టిల్ ది లాస్ట్ మూమెంట్ వి థాట్ we didn't be under పాజిటివ్ నోట్ లో అయితే లేము. వెళ్తున్నాం, మనం చేస్తున్నాము, ఇంటెంట్ అయితే గుడ్ ఉంది, బట్ we didn't know that whether it is an right path or not, కరెక్టా కాదా, లేకపోతే మనం అది ఎప్పుడు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు it used to be like that, ఎవరు లేరు మనకి దానికి గైడెన్స్ ఇవ్వడానికి, ఎవరు లేరు. there were no specific, in fact to tell you, even for the professors, అంటే బి స్కూల్ మెథడాలజీ మన ఏరియాలో అట్లీస్ట్ మన ప్రొఫెసర్లు రారు, ఇండస్ట్రియల్ ఇది కష్టం, బట్ స్టిల్ అయినా సరే we focused, we said the campus need to have so and so, we need to be so big, we need to be in this location, ఇట్లా అన్ని one after the other జీరో డౌన్ చేసుకుంటూ వచ్చి వితౌట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో we kick started. మాతో ఉన్న మా పార్ట్నర్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ ఒక 6 డాక్టర్లు. సో దే వర్ ఆల్ టుగెదర్, దే సెడ్ yes, we believe in you, you are doing a good thing, let us go ahead. At the end of the day, though it is invested from the pocket, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో, నాట్ ఫర్ ది బిజినెస్, బట్ అదర్వైజ్ ఒకసారి ఇన్వెస్ట్ చేయగలం కానీ రోజు చేయలేం కదా. దే సెడ్ ఓకే, లెట్ us go ahead and do it, let us give it back అని అందరూ ఏకీభవించడం జరిగింది. We started off our institution in 2019. Gates. Okay. Gates Institute of 2019. Gates Institute of Management and Sciences. Okay. Sir, finally అయితే గేట్స్ స్టార్ట్ చేశారు. సో కానీ అసలు గేట్స్ అనే నేమ్ ఎలా వచ్చింది, దాని గురించి వివరణ? ఇందాక మీకు చెప్పినట్టు యాజ్ సచ్ లొకేషన్ ఎంత ఇంపార్టెంటో, లేకపోతే ఏ ఇయర్లో స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అన్ని చూసి ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ when it is coming down to branding, పేరు పెట్టాలన్నప్పుడు ఒక పిల్లవాడు పేరు పెట్టడానికి తల్లిదండ్రులు తాతలు ఎలా అయితే కష్టపడతారో, ఇట్ వాస్ అన్ టీమ్ ఎఫర్ట్. We had, it's like baby, yeah. We it all our partners, whole lot of brainstorming, whole lot of consultation with all the other people, ఇవన్నీ చేసిన తర్వాత we came out with Gates Institute. Okay. Gates Institute of Management and Sciences, or it should be something else. Gates is fixed. Gates is fixed, but it should, suffix ఏమైనా ఉండాలా, ప్రిఫిక్స్ ఏమైనా ఉండాలా అని డిసైడ్ చేసుకున్న తప్ప గేట్స్ ఫిక్స్డ్. గేట్స్ ఎందుకు ఫిక్స్ చేయాల్సి వచ్చిందంటే, యాజ్ సచ్ ఆల్ ది పార్ట్నర్స్ హూ ఎవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ లో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ రోటరీ. సో రోటరీలో గేట్స్ మిలిందా ఫౌండేషన్ ఉంది. Okay. So for each dollar we contribute, the foundation matches $2. So like that, he has contributed somewhere like 350 million. So from his foundation so far for the polio eradication. Then we thought, okay, very huge amount. So we thought he's a philanthropist. The name is well known in the universe. Yes. The name Big Time. Yes. And we thought in our place we actually are opening up opportunities. Okay. Opening up opportunities, and we are opening up the wisdom windows, wisdom wise. So we thought, okay, so it's a Gates anni match avutunnai. We are we are friends and community from Rotary, right? Philanthropist person who is known in the industry, in the entire universe. Yes. And we open up opportunities and things. So we thought Gates Institute of Management and Sciences అని నామకరణం చేయడం జరిగింది. So then first batch
స్టార్ట్ చేశారు Yeah. 2019 లో. Yeah. సో ఆ ఫస్ట్ బ్యాచ్ ఎంతమంది స్టూడెంట్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది, ఏమేమి కోర్సెస్ తో స్టార్ట్ Yeah. చేశారు? 2019, before we had kickstarted the project, we didn't have the infrastructure in place. ఓకే. But then we started working towards admission process well ahead. 3-4 months ముందు నుంచి 6 నెలల ముందు నుంచి కాలేజీలకు వెళ్ళి ప్రమోషన్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఓకే. సో వీ కుడ్ గెట్ సంథింగ్ లైక్ 43 were the registered students for the first batch of BBA and MBA. BBA and MBA 2019. The first batch of BBA and MBA, we had 43, both the courses put together. Okay. Ours is a purely out and out business school. We were very clear and we are very clear. We don't want to Club. mix up. We don't want to mix up with any other subject that is coming across, or we don't want to mix up some other course for the sake of admissions or Yes. numbers. We want Gates Institute of Management and Sciences to be out and out and pure business school. Business school. Very clear. Very clear. Very clear. So right now we are only offering undergraduation program in business management Okay. and post graduation in business management. Business management. Apart from these two things, what we do at Gates is we also give a whole lot of counseling things to the corporate world, and వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము గేట్స్ లో చేయడం జరుగుతుంది. ఓ దెన్ 2019 కిక్ స్టార్ట్ చేశారు విత్ టూ బ్రాంచెస్, ఏమంటారు దాన్ని? కోర్సెస్. టూ కోర్సెస్, సారీ, 2 courses. ఇమీడియట్లీ ఇయర్ పాండమిక్ స్టార్ట్ అయింది. ఎస్ సో అంత కష్టపడి చేసి ఫస్ట్ బ్యాచ్ ఎస్ పాండమిక్, సో ఎలా మీరు దాన్ని హ్యాండిల్ చేశారు? ఎంటైర్ one thing is clear. We are not alone in the industry. యా. And pandemic లో మనం కూడా ఒక్కలమే కాదు. There are so many people who are suffering to survive. సర్వైవ్. ఎస్. There were people who didn't have sufficient food to have. ఎస్. సో మనకున్న హర్డిల్స్ దాంతో పోలిస్తే చాలా తక్కువ అని అనిపించేది. బట్ Yeah. స్టిల్ మనం కొంచెం ఆ పాండమిక్ ఫుల్లీ లాక్డౌన్ సిచ్యువేషన్లో ముందుకు తీసుకెళ్లాలంటే దట్ టు an 1 year old baby. యా. For the existing batch, to organize classes for them was difficult. ఎస్. For the immediate next admission batch, to go out and canvas was different. Canvassing చేయకుండా మనలాంటి ఇన్స్టిట్యూషన్ బయటకు వెళ్ళి చెప్పకుండా ఎవరు రాలేరు. సో ది బిగ్ గన్స్ యూనివర్సిటీస్, బీ స్కూల్స్, డీమ్ టు బి యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, దే ఆల్ వెంట్ ఆన్ ఆన్లైన్ కోర్సెస్ క్లాసులు వెళ్ళిపోయారు. దెన్ అవి అందిపుచ్చుకొని మేము కొంచెం ఆన్లైన్ క్లాసెస్ మా బ్యాచ్లకి చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ బ్యాచ్. బట్ ఫర్ దోస్ పీపుల్ హూ వాంటెడ్ టు గో ఫర్ ది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, వాళ్ళన్నీ ఆన్లైన్ ప్రోగ్రామ్ లో ఆన్లైన్లో అడ్మిషన్లు అయిపోయినాయి, ఆన్లైన్లో పేమెంట్లు అయిపోయినాయి, క్లాసులు కూడా నడిచిపోతాయి. మనం దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఇలా వాళ్ళందరూ జాయిన్ అయిపోయినాయి. సో వీ హ్యాడ్ వెరీ టఫ్ టైమ్స్, రియలీ హార్డ్ టైమ్. ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ to give something back to the society and community kabatti. It is not a breadwinner. Yeah. We are not expecting anything out of it. Because of education kabatti. Yeah. We thought okay, stand by. We will ఎప్పుడో రావాల్సిన కష్టాలు నష్టాలు బాధలు వెంటనే వచ్చినాయి. ఎనీ బిజినెస్ లో వస్తాయి కాబట్టి లెట్ us face it అనే ఉద్దేశంలో we again had second round of investment from our partners. Okay. Because we need the overheads will not stop. Salaries, and if you are not going to pay to the doctors and doctorates and professors, all tough. Yes. So we went on like that. We had tough times for almost two academic years. Two academic years. We are 5 years old now. Yeah. We are doing good. So ఇప్పుడు numbers ఎలా ఉన్నాయి sir? Right now with the existing batch that is going on, we have touched and crossed about 400 lives till date. Wow. With the existing good number student. Yeah. Because we are only offering 2 subjects. Only two subjects. అయినా సరే మీరు క్లియర్ గా అంటే సో ఇప్పటిదాకా మళ్ళీ ఇంకా ఏమి యాడ్ చేయలేదు మీరు? ఏం లేదు. మీరు ఏదైతే కన్సిస్టెన్సీగా మీరు అనుకున్నది ఏదైతే ఉన్నారో ఓన్లీ బిజినెస్ స్కూల్. That's it. We almost crossed 400 plus lives. Okay. Probably we are happy with what has happened with the student lot. Okay. Not with the directors or మా మేనేజ్మెంట్ తో కాదు. ఓకే. ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఆ 400 మందిలో కన్ఫర్మ్ గా 50% ఆఫ్ దెమ్ అవుట్ ఇన్ దర్ ఇండస్ట్రీ అండ్ దర్ రియల్ టైమ్ కెరియర్ లోకి వెళ్ళిపోయారు. 50%. అండ్ వాళ్ళు చాలా మంది
కెనడా ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు, యుఎస్ఏ వెళ్ళారు, 10 lakh CTC నుంచి కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అండ్ యావరేజ్ CTC ఈజ్ 3 lakhs plus. 3 lakhs plus. Yeah. Our undergraduate students are more or less equivalent to any postgraduates in and around Vijayawada. మీరు ఆంధ్రాలో విజయనగరం నుంచి విజయవాడ దాకా లేకపోతే ఇచ్చేపురం దాకా లేకపోతే హిందూపూర్ దాకా చూసుకుంటే నార్మల్ MBA ఏదైనా కాలేజీలో చదివి ఇచ్చిన వాళ్ళకి, గేట్స్ లో BBA చదివిన వాళ్ళకి, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కేల్, ఓకే, they'll be one క్లియర్ వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు ఒకటిలో ఉంటారు, మనం కన్ఫర్మ్ గా 10 plus లో ఉంటారు మన వాళ్ళు. అంత వేరియేషన్, స్కేల్ ఇస్ వెరీ డిఫరెంట్. They're just well trained by, they're just going to exams and giving their exams for the sake of certificates and marks, but whereas skill development. Sir, అంత వేరియేషన్ స్కేల్ లో స్కిల్స్ పరంగా చూసుకుంటే, సో మన గేట్స్ లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, దేని మూలంగా మన స్టూడెంట్స్ అంత బాగా స్కేల్లో హయ్యర్ స్టాండర్డ్స్ లో ఉండడానికి రీజన్? When you're counting at it like marks point of view లో, syllabus point of view లో ఏ యూనివర్సిటీ అన్నా ఇచ్చే సబ్జెక్టులు అంతే ఉంటాయి. ఓకే, ఒక సబ్జెక్ట్ ఒక సెమిస్టర్లో ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్ ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు, బట్ ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది అకాడమికల్ క్యాలెండర్ ఇట్ ఈస్ ది సేమ్ విత్ ఎనీ ప్లేస్. బట్ మనకేం చేస్తామంటే బీ స్కూల్లో ఇట్ ఈస్ లైక్ వీ గో విత్ కేస్ స్టడీ మెథడాలజీ. ఓకే, సో ఫర్ దెమ్ ప్రీ లంచ్ అంటే లంచ్ కన్నా ముందు ఈ అకాడమికల్ ఎజెండా ఉంటుంది. ఓకే, పోస్ట్ లంచ్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేస్ స్టడీ సొల్యూషన్స్. ఈ కేస్ స్టడీ గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళకి ఒక అసైన్మెంట్లు ఇచ్చి చేయడం లాంటివి ఉంటాయి. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఇది వన్ పార్ట్ ఆఫ్ ఇట్. Otherwise, every fortnight we have somebody from the industry coming to them and speaking to them about their experiences from their industry. Yes. And each semester we ensure that these people are going to some industry and working there for 15 days. Oh. So వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేస్తారు 15 days. Okay. Not 1 or 2 days sake of photos or something. 10 to 15 days they're definitely going to be there in some workplace. Okay. Under the guidance of a particular person over there. Okay. So we made it an mandate or we made it an customary at Gates Institute. It might be a semester late at the institution because intermediate తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు కొంచెం వ్యాక్యూమ్ వాళ్ళ క్లియర్ పేరెంట్స్ గైడ్ లైన్స్ లో ఉండి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ ఫస్ట్ సెమిస్టర్ కొంచెం మాకు వాళ్ళని ట్యూన్ చేయడానికి కొంచెం టఫ్ అవుతుంది. లేటర్ ఆన్ ఫ్రమ్ ది సెకండ్ సెమిస్టర్ డెఫినెట్లీ అవర్ వే ఆఫ్ స్ట్రక్చర్ లోకి అట్లా కాకుండా వీ హ్యావ్ సో మెనీ యాక్టివిటీస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ అవర్ స్కూల్. ఓకే, ఇట్స్ లైక్ చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్ టు బి యూనివర్సిటీస్ అకాడమీస్ కూడా చేయవు. వి ఆర్గనైజ్ ఇన్స్పైరో ఈజ్ అన్ ఇంటర్ కాలేజ్ నేషనల్ లెవెల్ ఫెస్టివల్. ఓకే, వి డూ ఇట్ every year we do it every year. Very recently also we have done it and almost 14 institutions from in around Vijayawada participated. 14 institutions నుంచి. సో ఇది పెద్ద ఈవెంట్, అది very big national level and inter college festival. So not every institution and college or university is not they are not going to do all these projects. And one more thing that we do at Gates on annual agenda every calendar year is actually BTech ku science graduates ku science students ki మల్టీనేషనల్ కంపెనీస్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు పూల్ క్యాంపస్ డ్రైవ్ చేస్తారు. రైట్, అంటే ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ కమింగ్ టు వన్ ఇన్స్టిట్యూషన్, దే డోంట్ వాంట్ జస్ట్ లైక్ దట్ గో, దే వాంట్ టు టేక్ దట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో ఇన్ అండ్ అరౌండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ పిలిచి ఒక చోట పెడతారు. వితౌట్ ఈ బీకామ్, BA, BSc, ఫార్మసీ, BBA ఇవన్నీ చేసిన వాళ్ళకి వై ఈస్ దట్ దే ఆర్ లెఫ్ట్ అలోన్ లైక్ దట్? రైట్. దెన్ వితౌట్ ఓకే ఇన్ అండ్ అరౌండ్ విజయవాడలో చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి కదా, సో మెనీ ఉన్నాయి కదా, స్కిల్ సెట్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. వి యాక్టెడ్ యాజ్ అన్ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ we do bridge gap fill up చేసి 100%. We have been doing it for the last 3 years. Pool campus placement drive even for non science background people చేస్తాం. Wow. So దీనికి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎన్ టర్న్ ఓవర్ ఆఫ్ 300 to 400 స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ప్లేసెస్, అవుట్ ఆఫ్ విచ్ 100+ people are going to be given offer letters. అండ్ యాజ్ యూజువల్ ఆఫర్ లెటర్లు తీసుకున్న వాళ్ళు అందరూ కన్ఫర్మ్ గా వాళ్ళు బెటర్ ఆపర్చునిటీ చూసుకుంటారు. 50% or 70% ఆఫ్ దోస్ పీపుల్ హూ గెట్ ది ఆఫర్ లెటర్స్ జాయిన్ అవుతారు. సో దట్ ఈస్ హౌ వి ఎన్ష్యూర్ అండ్ వి మేక్ ఎ డిఫరెన్స్, క్లియర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రెగ్యులర్ కాలేజెస్ అండ్ బిజినెస్ బీ స్కూల్. రొటీన్ గా జనరల్ గా BBA కదా
అక్కడ ఇట్లా ఉంది బి స్కూల్ కి ఏంటి అని అంటారు. Hmm. సో వెన్ దే ఆర్ రియల్లీ ఇన్వాల్వ్డ్ దే విల్ డెఫినెట్లీ నో ది డిఫరెన్స్ అండ్ అవుట్కమ్ ఆఫ్ their program. సో తెలియాలి వాళ్ళకి ఖచ్చితంగా They'll come. అది తెలుసు. That is the major task at our campus. రైట్. So many parents coming to us, ఏంటి మేము వాళ్ళకి డిఫరెన్షియేషన్ పలు ఎగ్జాంపుల్స్ చెప్పి Hmm. ఇట్లా ఉంటదంటే అప్పుడు ఓహో ఓహో, ఇలా. ఇట్లా అంటారు. ఇదా డిఫరెన్స్ ఇలా ఉంటుంది. అదర్వైజ్ దే జస్ట్ దానికి బీబీఏ దీనికి- కదా బీబీఏ కదా మన బీబీఏ గేట్స్ ఇన్స్టిట్యూట్ లో చదివితే Hmm. వ్యాపారంలో ఉన్న వాళ్ళు సెకండ్ జనరేషన్ బిజినెస్ వాళ్ళు కన్ఫామ్ గా బిజినెస్ కి వెళ్తారు విత్ అన్ క్లియర్ మైండ్ సెట్ స్కిల్ సెట్ వెళ్ళి వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకో. ఇప్పుడు మేము నా పర్సనల్ లైఫ్ లో మీకు ఎలా Yes. చెప్పానో బిజినెస్ నుంచి ఇండస్ట్రీ ఎలా చేసామని యా దే విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ దెమ్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. గ్రేట్. అండ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ టు బిజినెస్ Hmm. డెఫినెట్ గా దే విల్ డెఫినెట్లీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఆఫర్ లెటర్స్, నాట్ వన్. నాట్ వన్. దే విల్ డెఫినెట్లీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఆఫర్ స్ట్రాంగ్ గా కూడా చెప్తున్నారు మీరు. 1+ కన్ఫామ్ ఉంటాయి, ఓ డెఫినెట్ గా 1+ ఉంటాయి. బికాస్ ఇండస్ట్రీకి పీపుల్ కావాలి, స్కిల్ సెట్ ఉన్న పీపుల్ కావాలి. ఆ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ స్కిల్ సెట్ నువ్వు సెలెక్ట్ చేసుకో ఏ కంపెనీకి వెళ్తావు. ఎస్, ఆపర్చునిటీ వాళ్ళు ఇచ్చిన మన దగ్గర ఉండాలి. దేనికి వెళ్ళాలి దేనికి మనం? వెళ్ళాలి? దేనికి వెళ్ళాలి? So- సో అలా మీరు రెడీ చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ రెడీ లైక్ దట్. డెఫినెట్ గా 5% 10% మీరు ఆ స్టూడెంట్స్ ని కంగారు పడిపోయి వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వెళ్ళిపోతారేమో డెస్పరేట్ గా. కానీ ఓకే, ఫర్ దోస్ పీపుల్ హూ కెన్ విత్ స్టాండ్ కన్ఫర్మ్ గా బై ది టైమ్ దే ఫినిష్ అప్ వాళ్ళ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ వచ్చే లోపల దట్ కెరీర్ ఇస్ డన్. సార్ స్టూడెంట్స్ గురించి మనం ఇస్తున్న ఎడ్యుకేషన్ వే ఆఫ్ ప్రొసీజర్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళకి వస్తున్న ఆఫర్ల గురించి చెప్పారు. సో ఎలాంటి కంపెనీస్ దగ్గర నుంచి ఆఫర్స్, ఎలాంటి కార్పొరేట్ కంపెనీస్లో మన స్టూడెంట్స్ జాయిన్ అవటం, ఆఫర్స్ రావటం జరుగుతున్నాయి, దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఈవెన్ బిఫోర్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ కార్పొరేట్ కొలాబరేషన్, యా, ఎనీబడి విల్ బి యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అకాడమిక్ కొలాబరేషన్స్ యాజ్ వెల్. సో ఒక బీ స్కూల్ అంటే ఒక అకాడమికల్ కొలాబరేషన్స్ కూడా చాలా పర్టికులర్గా చాలా స్ట్రాంగ్గా నిజంగా బీ స్కూల్స్ గురించి తెలిసిన వాళ్ళు అదే చూస్తారు. ఓకే, ఇప్పుడు వెన్ దే ఆర్ కమింగ్ డౌన్ టు ది కాలేజ్, ప్రొఫెసర్లు ఎవరో డాక్టర్లు ఎవరో మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ నాకు ఆపరేషన్ చేస్తాడు చూసినట్టు దే విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్ కదా. ఎస్. సో గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ హ్యాస్ అకాడమిక్ కొలాబరేషన్ విత్ well placed and the state people from IIMs. I'll not be able to, or we are not supposed to give you the names or వాళ్ళు కూడా చెప్పరు. బట్ అదర్వైజ్ ఇన్ ఏ క్లోజ్డ్ ప్లేస్ డెఫినెట్ గా పిల్లలకి అయితే చెప్పగలం, ఓకే, పేరెంట్స్ కి అయితే. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు బి పబ్లిష్డ్. ఓకే సార్. ఫ్రమ్ సింబయాసిస్ అండ్ నార్సీ ముంజి నుంచి there are couple of people who are mentoring the way that we have to academically tune the students. ఓకే, So on the basis of those inputs that are given to our academical staff, we tune them and take them forward. ఓకే. So then coming down to your question, Yeah. corporate connects from the day one, we being in the industry, all the directors and management, we are from the industry. Yes. So we have whole lot of networking in the industry. So we have very good connect. So we have almost 50+ corporate MOUs. Oh, 50+. 50+. If you go through our website, gatesbschool.ac.in, Okay. you will find all the corporate connects. Among them, పక్కాగా చాలా బిగ్ లెవెల్లో ఉండేది JK Tyres. దెన్ వీ హ్యావ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో అయితే మీకు SSKLM అని ఇప్పుడు కొత్తగా ఈ కళామందిర్, KLM షాపింగ్ మాల్ ఉన్నారు వాళ్ళతో. దెన్ మొబైల్ ఇండస్ట్రీ నుంచి, బికాస్ ఐ సెడ్ ఐ హావ్ షేర్డ్ బోర్డ్ విత్ ఆల్ ది మొబైల్ ఇండస్ట్రీ. ఆల్ ది మొబైల్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ హియర్. ఇక్లాట్ అని ఒక హెల్త్ సెగ్మెంట్లో ఉన్న డేటా ఇన్కార్పొరేట్ చేసే కంపెనీలు ఉన్నాయి. Okay. And the first batch of the students got placed in Byju's. Byju's was really happening then. Yes. In Novotel, in hospitality sector, in automobile sector, they were in Hero Honda. And our people, our staff, our students got placed in BMW. Anni pedda companies, brands. BMW. Then we have also offer letters from Axis. Oh. Axis Bank, financial institutions. Then we have it from Bajaj Alliance. Bajaj Electric. Bajaj Alliance. We are into financial sector. Yeah. Supply chain management. Automobiles. Hospitality. All these things. But otherwise, there are colleges and institutions these days who are offering
ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ కోర్స్ ఇస్తారు. రైట్. వీ డోంట్ వాంట్ టు డూ దట్ బికాస్ ఆ స్పెసిఫిక్ కోర్స్ తీసుకుంటే వాళ్ళు ఆ స్పెసిఫిక్ కోర్స్ లోనే అలవాటు పడిపోయి ఉంటారు. ఆ ఉద్యోగాలు అవకాశాలు అట్లాగే దానికోసమే చూస్తారు. వాళ్ళకి వేరే దానికి ఓపెన్ అవ్వదు మైండ్, వాళ్ళ ఆపర్చునిటీ షింక్ అయిపోతాయి. సో వీఆర్ ఆఫరింగ్ దెమ్ ఓన్లీ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ వైడ్ స్ట్రీమ్స్, ఈ వైడ్ స్ట్రీమ్ ఆఫ్ మేనేజ్మెంట్ చదివితే వాట్ ఎవర్ అడిషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఎలాగో మేము మా స్టూడెంట్స్ కి every 2 semesters ఒక additional certification courses చేస్తాం. Okay. They are all going to be add on for them for the corporate industry. Obviously. So they can choose upon which industry to go. So ఈ రకంగా all the industries మన వాళ్ళు ప్లేస్ అయి ఉన్నారు. సో ఇది నేను అనుకోవటం ఏంటంటే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ అవటము ఇది చాలా పెద్ద అసెట్. డెఫినెట్ గా. అండ్ రోటరీ ఈ కనెక్షన్స్ అన్నిటికి కూడా స్టూడెంట్స్ కి చాలా, అంటే ఇప్పుడు జనరల్ ఉండే ఒక చైర్మన్ కి ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండటం మూలంగా ఇది 100% గేట్స్ ఇన్స్టిట్యూట్ కి ఇట్స్ అన్ అసెట్ అని అనుకోవాలి మీ వల్ల. డెఫినెట్ గా నాట్ ఓన్లీ మీ ఎంటైర్ టీమ్ ఆఫ్ మేనేజ్మెంట్, they really support a lot. Yeah, each one of us got good connect with the industry. Yes, when we just post a message in our management group, we just get connect just like that to that person or to the person next to him. We can reach them. So I can say that who are students of Gates Institute, they are lucky actually compared to that is what we feel, and we also ensure that they are going to be lucky. Yeah. Sir, final ga అసలు మన గేట్స్ ఇన్స్టిట్యూట్ కి ద యూఎస్పీ ఏంటి? మనం ఈ సక్సెస్ రేషియోలోకి వెళ్తున్నాం కదా, అన్ని పారామీటర్స్ లో మన యూఎస్పీ ఏంటి? అంటే యాసెచ్ ఏమవుద్దంటే అండి, ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ వెల్ వర్స్డ్ విత్ దేర్ అకాడమిక్స్ కాదు. రైట్. వాళ్ళ పేరెంట్స్ చెప్పారన్న ఉద్దేశంలో వాళ్ళు మ్యాథమెటిక్స్ లో వీక్ గా ఉన్న ఎంపీసీ తీసుకుంటారు. డాక్టర్ చదవాలంటే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్లో పేరెంట్స్ ఎవరో చెప్పారు, బాబాయో మామయ్యో ఉన్నాడని బైపీసీ తీసుకుంటారు. సో అప్పుడు దాకా దే ఆర్ ఇన్ క్లోజ్డ్ మోడ్, పేరెంట్స్ చెప్పింది వింటూ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత కానీ వాళ్ళు కొంచెం ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి నా ఇంట్రెస్ట్ ఇది కాదు అని చెప్పే ఒక అవకాశం, ఎందుకంటే దే వెరీ వెల్ నో దట్ దే కాంట్ డూ ఇట్. సో అట్లాంటి కండిషన్స్ లో కూడా ఇఫ్ యూ టేక్ ఎ పారామీటర్ ఆఫ్ 100 స్టూడెంట్స్, 10 to 15 of them are really clear in their vision. అంటే వాళ్ళ కెరీర్ లో వాళ్ళు ఎక్కడ ఉండాలనేది 15% ఆఫ్ దెమ్ నో ఇట్. అండ్ 65 to 85 మధ్యలో ఉండే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు మీ బోటోళ్ళు నా బోటోళ్ళు లేదా ఇంకోళ్ళు ఎవరైతే చెప్పారనే ఇంట్రెస్ట్ లో కన్ఫర్మ్ గా దే విల్ ఆల్సో బి ఏబుల్ టు మేక్ దేర్ కెరీర్ బిట్ వైజ్. బట్ సంబడి హూ ఇస్ ఇన్ బిట్వీన్ 45 and 65% ఆఫ్ అకాడమికల్ ఇట్స్ ఛాలెంజింగ్. వాళ్ళ ఛాలెంజ్. దే విల్ రియల్లీ హ్యావ్ అన్ వెరీ గుడ్ యాటిట్యూడ్. వాళ్ళని బ్రష్ చేస్తే, వాళ్ళని కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తే కన్ఫామ్ గా దే విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. ఎందుకంటే మీ కెరీర్ లో నా కెరీర్ లో ఇండస్ట్రీలో కూడా చూసిన చాలా మంది యావరేజ్ స్టూడెంట్స్ అవును చాలా బాగా రానిచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిహేవియర్ పరంగా అన్ని బాగుంటాయి, ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడో. ఇట్ ఈస్ బికాస్ నోబడీ హ్యాస్ బ్రష్ దెమ్, ట్యూన్ దెమ్ ఆర్ గైడెడ్ దెమ్ ఇన్ ప్రాపర్ మేనర్. అక్కడ స్టక్ అయిపోయారు తప్ప చాలా మంది అట్లా రానిచ్చిన వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్. ఇట్ వాస్ బికాస్ సంబడి వాస్ దేర్ మెంటరింగ్. ఆ మెంటరింగ్ లోపం ఉంది అనే ఉద్దేశంలో మా యూఎస్పీ మీరు అడిగిన దాని ప్రకారం వీఆర్ నాట్ టార్గెటింగ్ స్టూడెంట్స్ ఆఫ్ 65-75% స్టూడెంట్ అకాడమికల్ మార్క్స్ వచ్చితే గొప్పవాడు కాదండి, కన్ఫర్మ్ గా అవ్వదు కూడా. సో యాటిట్యూడ్ వైజ్ వాళ్ళ ఫోకస్, ఇంట్రెస్ట్, ఫోకస్, వాళ్ళ ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, ది వే హౌ ఈస్ గోయింగ్ టు గెట్ మోల్డెడ్ హిమ్సెల్ఫ్, ఈ చూసి మేము 45% నుంచి 65% లోపల ఉండే స్టూడెంట్స్ ఆర్ అవర్ నిష్. అవర్ సెట్ ఆఫ్ ఆడియన్స్, అవర్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ విచ్ వేర్ వి పికప్. సో మనకు కూడా తెలుస్తుంది అలాంటి వాళ్ళకి మనం ఏం చేసామనేది, అండ్ వాళ్ళు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, నాకు ఇలాంటి ఉన్నా సరే నన్ను వీళ్ళు ట్యూన్ చేశారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు అని. Before we have students at our institution, ours is an ultra modern facility. You have ultimate you have ultimate B school facility in the heart of the town. It is almost like an corporate office. The moment you enter the premises, you will feel the vibes of a corporate office. That's true, sir. And I'm telling you this because not to boast the institution. I'm telling you this because the students come from very low background. There are students from
an auto driver. Okay. There are students whose parents are a lorry driver. Oh. There are students whose parent is an tailor. So there are basically very typical middle class families. Okay, they can't afford to pay huge sums to very big institutions. Yeah. ఊర్లో ఉన్న ఒక డీమ్ టు బి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఒక సంవత్సరం బీబీఏకి 2. ఇప్పుడు యాక్చువల్గా ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ అబౌట్ దట్ సార్. సో ఎందుకంటే మీరు చెప్తున్న లైన్ ప్రకారంగా కంపేర్ టు అదర్ బిజినెస్ స్కూల్స్కి మన బిజినెస్ స్కూల్కి ఫీజుల కంపారిజన్ ఎలా మనం తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి దాని పరంగా? ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్, బీ స్కూల్, డీమ్ టు బి యూనివర్సిటీలు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు 100 ఉన్నారు అనుకోండి, వీల్ డెఫినెట్లీ బీ దేర్ ఎట్ ఓన్లీ 10-15% ఆఫ్ ది టోటల్ సమ్ దే ఆర్ ఛార్జింగ్. 10-15%? దట్స్ ఇట్. అండ్ అందుకనే అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు కూడా వచ్చి బిజినెస్ స్కూల్లో చదువుకుతున్నారంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఆ ఫోకస్ ఉంటుంది. మా దగ్గర బీబీఏ చదివి సేమ్ ఇన్స్టిట్యూషన్లో ఎంబీఏ కంటిన్యూ అవ్వలేక, సార్ నాకు కొంచెం ఇంకా ప్రీమియం ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి, నాకు వేరే ఫోకస్ కావాలి అన్న వాళ్ళని వీ కనెక్ట్ దెమ్ టు గుడ్ బిజినెస్ స్కూల్స్. దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ రియల్లీ వెల్ దేర్. అండ్ అక్కడ జాయిన్ అయిన వాళ్ళు మాకు మళ్ళీ నేను చెప్పాను కదా ఇందాక వెళ్ళి చాలా మంది 200 మంది దాకా వెళ్ళారని, వాళ్ళు వచ్చి ఇప్పుడు టైమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. దే కమ్ అవుట్ అండ్ సే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ వి హావ్ డన్ హియర్. అదే సార్, ఆ 45 దాంట్లో ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళు 100% హార్ట్ ఫెల్ట్ గా చెప్పగలుగుతారు. కొంతమంది గాన్ కేసెస్ కూడా ఉంటాయి. బట్ సో దట్ ఈస్ హౌ our target audience and our fee structures are concerned. ఆ యాటిట్యూడ్, ఆ లైన్స్ ఆఫ్ ఎకనామికల్ కండిషన్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళని మనం ట్యూనప్ చేసి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు స్కిల్ ఇస్తున్నాం, వాళ్ళు ప్లేస్ అవుతున్నారు. దే ఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. సో సార్, వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ గేట్స్? As of now, we think we are still learning. We are still adding up new techniques, new methods, and new things that we can give it to the students. Okay. But then, which was not disclosed earlier to anybody. Okay. Let me tell it and put it in front of you like this. Yeah. Probably we are preparing ourselves, and we are all going together, and we have a very big plan, and we already have represented the concerned departments to establish an skilled university here. Oh, university. Yeah. We want to see Gates Institute of Management and Sciences to turn up and యూనివర్సిటీగా రూపాంతరం చెందాలని ఒక ఎజెండాతో, ముఖ్యమైన ఉద్దేశంతో ఇప్పుడు దాకా మేము నా ఫ్యామిలీ ఓన్ బిజినెస్కి పెట్టే టైము అండ్ గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్కి పెట్టే టైంకి అదనంగా కొంత స్లీప్ టైము, కొంత మన ఎంజాయ్మెంట్ టైం కూడా పక్కన పెట్టి whole lot of things we are putting some more energy add chesi we are going all out right now, and probably if things go good, definitely if there are blessings, definitely ante not in terms of financial ga yes, it will happen. Financial ga anybody will come down and do it for us, or evaro vastaru gan energy wise ga energy wise ga వీళ్ళందరినీ డీల్ చేయడానికి, మాట్లాడటానికి, కౌన్సిల్ యూనివర్సిటీ సార్ మీరు చెప్తున్నది యూనివర్సిటీ. సో every next step, every second person we meet, everything that we discuss about when it is coming to university is really ఒక టైప్ ఆఫ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో క్యూరియాసిటీ, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవ్రీ స్టెప్ ఇప్పుడు బోర్డు పెడుతుంటే ఓకే ఇవాళ బోర్డు పెట్టేశారు, పైన లెటర్లు వస్తాయి, రేపు బయట వెళ్తాను. ఇక్కడ అలా కాదు, ఏంటో ఒకటి అవుతుంది, మళ్ళా అవుద్ది, మళ్ళా అవ్వదు, మళ్ళా అవుద్ది, అలా. See, at the end of the day probably it will get connected, but still our aim is to see that we have an Gates skill set university DPR చేసాం, రిప్రజెంట్ చేసాం. Wow. Probably we are on the way and in locating the land area. So accordingly we'll go and wow, very good news sir.
actually for our viewers and the Gates past students also will feel very happy. Actually, definitely. yeah. So very soon we are waiting for the university, sir. So yeah, అలాగే ఇప్పుడు బిజినెస్ స్కూల్లోకి జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కోసం మీరు ఏం చెప్తారు? యాసెచ్ ఎలా ఉంటుందంటే అండి, మన ఇండియన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 15 lakh ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. 15 lakhs. ఓకే, ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 13 to 15 lakhs. Yes, sir. Yeah. ఈ 15 lakhs పీపుల్లో దేర్ ఆర్ హార్డ్లీ 1.5 to 2 lakh పీపుల్ హూ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఫ్రమ్ ది కాలేజ్ ప్లేస్మెంట్. Another 1.5 to 2 lakh people probably they are landing up at meager jobs, ante which is not connected to their education at all. వాళ్ళకి సంబంధం లేదు అసలు. అక్కడ ఏదో రిసెప్షన్ లో ఉంటారు, లేకపోతే ఏదో ఆపరేషన్ లో ఉంటారు, లేకపోతే ఆపరేషనల్ జాబ్ లో, ఇట్లా రకరకాలుగా ఉంటారు. అసలు సంబంధం ఉండదు. ఇంకో 1 లక్ష మంది పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి అట్లా ఉండి, లేకపోతే ఎవరో ప్రోద్బలంతో అమెరికాలో కెనడా వెళ్ళిపోతారు. సో దేర్ ఆర్ 10 lakh people క్లియర్లీ అవుట్ అండ్ అవుట్. అయితే 10,000 20,000 10 lakh people on an average every year. 10 lakh engineers are left just like that on the roads. ఏం చేయాలో తెలియదు. దే ఆర్ ఆన్ క్రాస్ రోడ్స్. ఎటలలో తెలియదు. అడిషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏం చేయాలో తెలియదు, ఏంటి ఇన్పుట్స్ తెలియదు. అసలు చాలా చోట్లకి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి అని చెప్పుకోవడం కూడా ఇబ్బంది తెలియదు. దే ల్యాండ్ అప్ at 10,000 rupees salary per month. అండ్ దే కాంట్ సే దే ఆర్ ఇంజనీర్ అంటే చాలా మంది ఉద్యోగం కూడా ఇవ్వరు. అందునే అంటున్నాను సార్, ఇప్పుడు నాకు ఫార్మస్యూటికల్ కంపెనీకి వస్తే బీటెక్ అంటే నాకెందుకు అవసరం లేదు అట్లా. సో కొన్ని ప్లేసెస్ లో అసలు బీటెక్ చెప్పుకోలేరు వాళ్ళకి, ఎక్కువ, చాలా ఎక్కువ, జీతం తక్కువ. నువ్వు ఇంజనీరింగ్ అని చెప్పిన తర్వాత వాడు ఆ జాబ్ కూడా చేయలేరు. సో అట్లా 10 లక్షల మంది పర్ ఇయర్ ఆన్ ది రోడ్స్ ఉంటున్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకి స్టూడెంట్స్కి ఏమి చెప్పదలుచుకున్నారు, లేకపోతే ఏమి ఇంటర్మీడియట్ దాకా మీకు ఎవరు గైడ్ లైన్స్ ఇవ్వలేదు కాబట్టి టేక్అవుట్ ఏ మూమెంట్. మీ మెంటర్ ఎవరో, లేకపోతే మీ ప్రొఫెసర్నో, లేకపోతే అడిగితే బై ఎనీ ఛాన్స్ ఎవరిని అడిగినా వాళ్ళు కూడా సైన్స్కి వెళ్ళిపో అంటారేమో కాక, ఎవరన్నా చూస్తూ ఉంటే, లేకపోతే మేము కౌన్సిలింగ్లో కూడా చెప్పేది, నాన్న 10 లక్షల మంది ఆన్ ది రోడ్స్ వస్తున్నారు, కానీ బీబీఏ ఒక మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తే సో మెనీ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ ది సర్వీస్ సెక్టర్. అవును, ఇంజనీరింగ్ సెక్టర్ లో లేవు. ఆ ఇంజనీర్స్ మేనేజ్ చేసేవాళ్ళు కూడా సర్వీస్ సెక్టర్ వాళ్ళు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ సర్జరీ చేస్తాడు, కానీ టిల్ ది పాయింట్ ఆఫ్ సర్జరీ టేబుల్ ది జాబ్ ఇస్ డన్ బై గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ కోర్స్. అంటే హాస్పిటల్ మేనేజ్ చేయాలి, ఫార్మసీ మేనేజ్ చేయాలి, సప్లై చైన్ చేయాలి, హాస్పిటాలిటీ చేయాలి, రిసెప్షన్ చేయాలి, అకౌంట్స్ చేయాలి, హెచ్ఆర్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే డాక్టర్లు 10 మంది ఉంటారు, కానీ ఈ ఆపరేషనల్ జాబ్ లో ఉండేది అంతా మేనేజ్మెంట్ స్టాఫ్. ఎంత మంది ఉంటారు? బోల్డ్ మంది ఉంటారు. సో ఐఎమ్ టెల్లింగ్ యు దిస్ ఓన్లీ అబౌట్ హాస్పిటల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ యూనిట్ లైక్ దట్, దేర్ ఆర్ whole lot of jobs which there are plenty of jobs available in the market. They are waiting for skilled people. కాబట్టి ఫ్రెండ్స్ అని ఎందుకు సంపాదిస్తారంటే, పిల్లల్ని మనం వాళ్ళతో పాటు వెళ్ళాలి కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ ఎవరన్నా దయచేసి గమనించండి. మీరు అందుకనే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఎంబీఏ చేస్తారు. దెర్ ఆర్ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఎంబీఏ చేస్తున్నారు. ఆఫ్టర్ హోల్ లాట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎంబీఏ చేస్తున్నారు. కాబట్టి దయచేసి స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవటానికి కావాల్సిన ముఖ్యమైన ఇది బీ స్కూల్. మీరంటే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇమీడియట్గా ప్లేస్ అవ్వాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, మీరు మిడియోక్రాటిక్ మేనేజర్స్ నుంచి అప్ స్కేల్ అవ్వాలి, హైరార్కీలో పైకి వెళ్ళాలంటే ది బెస్ట్ ప్లేస్ కన్ఫామ్గా బీ స్కూల్. ఏ బీ స్కూల్లో ఉన్నామో చూసుకోండి, కాలేజీ కాదు. ఐఎమ్ స్పెసిఫిక్ ఇయర్. జస్ట్ చెక్అవుట్ ఇఫ్ యూఆర్ ఇన్ ఏ కాలేజ్ ఆర్ ఏ బీ స్కూల్. మీరు ఏ బిజినెస్ స్కూల్లో ఉన్నారో చెక్ చేసుకోండి. కాలేజ్కి బిజినెస్ స్కూల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి. సో దాని గురించి అట్లీస్ట్ ఒక్కసారన్నా మన దగ్గరకు వచ్చి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. డెఫినెట్ గా గేట్స్ లో బిజినెస్ స్కూల్ కి మిగతా చోట్ల ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటో వాళ్ళకి తెలిస్తే దే విల్ గో ఫర్ ద గుడ్ చాయిస్. సార్ ఫైనల్లీ మా వ్యూవర్స్ కోసం ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ అంటే ల్యాబ్ అండ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, అలాగే మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తర్వాత ప్లాటింగ్స్ అంటే రియల్ ఎస్టేట్ ఉంది, ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు, రోటరీ. సో లాట్ ఆఫ్
పారామీటర్స్లో మీరు ఉన్నారు, సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. సో ఇంత దాంట్లో ఇంత కూల్గా మీరు మెయింటైన్ చేస్తూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మా వ్యూవర్స్ కోసం? ఒకసారి నేను బిజినెస్ స్కూల్లో చదివినప్పుడు కానీ లేకపోతే నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దెర్ వాజ్ కోట్ ఐ కేమ్ అక్రాస్. దోస్ పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, దే ఆర్ రియల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ థింగ్స్. బిజీ అనే వాళ్ళకి దే ఆర్ నాట్ రియల్లీ బిజీ. ఎస్. బట్ అది పక్కన పెడితే మీరు అన్నట్టు ఇన్ని పనులు చేస్తున్నాం అని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. అయితే యాజ్ సచ్ ఐ గో రెగ్యులర్లీ టు ది మార్నింగ్ స్టేడియం. నేను రోజు పొద్దునే 5:30కి నా పర్సనల్ టైము, 5:30కి లేచి 6:30 కల్లా స్టేడియంకి వెళ్ళి 7:30 to 8 ఈజ్ అవర్ పర్సనల్ టైం. ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే ఫ్యామిలీ నుంచి రిసీవ్ చేసుకుంటాం తప్ప, లేకపోతే ఇట్ ఈస్ అవర్ పర్సనల్ టైం ఆడుకోవటానికి. దెన్ ఇట్ ఈస్ లైక్ హౌ యూ ఆర్గనైజ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఫర్ దట్ వర్క్, అక్కడ వర్క్ చేసుకునేటప్పుడు ఏదన్నా వేరే ఇన్స్టిట్యూషన్ గురించి ఐడియా కనెక్ట్ అయింది అనుకోండి, ఐ ఇమీడియట్లీ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే. సో లైక్ వైజ్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనేది సమ్హౌ అది గాడ్స్ గిఫ్ట్. ఈ పర్టికులర్ థింగ్ ఆ ఇండస్ట్రీకి కావాలి, అక్కడ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ గేట్స్ కావాలి, ఇది అట్లా ఇమీడియట్గా ఐ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఇమీడియట్లీ ఎస్కలేట్ ఇట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. అండ్ నేను ఆ ఫాలో అప్ కూడా బాగా చేస్తాను. ఓకే. మై స్ట్రెంత్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్వర్డ్స్ నేను మర్చిపోయినా ఒక రోజు కూర్చొని మళ్ళీ ఆ ఫాలో అప్ టైం పెట్టుకుంటాను. ఓకే. ఆ 10 minutes 5 minutes ఫాలో అప్, ఇది మొన్న జరిగింది కదా ఇట్లా. ఓకే. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ డిఫికల్ట్ టాస్క్. డెఫినెట్లీ టైం మేనేజ్మెంట్, వెల్ నోన్ టైం మేనేజ్మెంట్, బికాస్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ మోర్ దెన్ వాట్ వీ డూ హియర్. హోల్ లాట్ ఆఫ్ థింగ్స్ చేస్తారు, ఇంకా బాగా చేస్తారు, ఇంకా మల్టిపుల్. బట్ ఖచ్చితంగా వ్యూవర్స్కి అయితే ఖచ్చితంగా తెలియాలి సార్, ఎందుకంటే చాలా మంది ఇంత చేస్తూ నేను చాలా చేస్తున్నాను అని ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం 6 to 8 hours పడుకుంటాం, లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాట్ చేస్తూ ఉంటాం, లేకపోతే సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంటాం, లేకపోతే ఏదో అవసరం లేని ప్లేస్లో చాలా పిచ్చాపాటి చేస్తుంటాం. ఇవన్నీ లేకుండా ఉంటే వీఆర్ లెఫ్ట్ విత్ హోల్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ కాంక్రీట్ అండ్ కన్స్ట్రక్టివ్ వర్క్. దట్ వీ ఫాలో ఇట్. బట్ అవి కూడా చేస్తుంటాం, చిట్ చాట్ ఫ్రెండ్స్తో వెళ్తాం, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ బిజినెస్ ఆర్ enterprise or service or something like that. When we are there, we give our 100% and we do it for the institution sake, not for the individual sake. మన ఇండివిజువల్ గా నాకేదో కావాలని చేస్తే కన్ఫర్మ్ గా మీకు టైం ఉండదు. ఇన్స్టిట్యూషన్ కోసం చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. It was my pleasure having me here. Thank you, sir. Thank you. This is Vital signing off.